రాజ్ మాయ పెళ్లి కోసం అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అన్ని రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పెళ్లి మండపాన్ని కూడా రెడీ చేస్తూ ఉంటారు. అది చూసిన రాజు అయితే చాలా టెన్షన్ పడిపోయి కావ్య దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య చేతులు పట్టుకొని, కావ్య, నేను ఇప్పుడు దాకా ఎవరిని ఏమీ కోరలేదు. నా జీవితంలో ఎలాంటి నిర్ణయాలైనా సరే నేనే తీసుకునేవాడిని. నా సొంత నిర్ణయాలు నేనే తీసుకొని అన్నీ నేనే చూసుకునేవాడిని. కానీ ఈసారి ఎందుకో భయమేస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఈ ఆపద నుండి గట్టెక్కించే వాళ్ళు ఎవరూ నాకు కనిపించడం లేదు, నువ్వు తప్ప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా దీనంగా అయితే రాజునైతే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్యను చూసి అక్కడ ఉన్న రాజు అయితే, కావ్య, నువ్వే ఎలాగైనా ఈ ఆపద నుండి నన్ను గట్టెక్కించున్నాను. నేను ఆ పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ మాయ అసలు మాయ కాదని కూడా నాకు తెలిసింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, మీకెందుకండి, మీరు ప్రశాంతంగా ఉండండి, అన్నీ నేను చూసుకుంటాను కదా, నేను మీకెందుకు, నేను హామీ ఇస్తున్నాను, నేను చూసుకుంటాను మొత్తం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీరు ఏ టెన్షన్ పడకుండా మామూలుగానే ఉండి మీరు ఎప్పటిలాగే ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే కొంచెం గుండె నిబ్బరం చేసుకుని అయితే, కావ్య, నువ్వు ఇది చేయగలవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, ఇది నేను ఖచ్చితంగా చేయగలనండి, ఎందుకంటే నాకు తెలుసు మీ గురించి, మీకు కూడా నా గురించి తెలుసు కదా, నేను ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపేయడానికి చాలానే ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు అయితే ఎవరికి అనుమానం రాకుండా అయితే మీరు ఉండండి, మీకెందుకు, నేను చూసుకుంటాను కదా మొత్తం అని చెప్పేసి అయితే రాజును చూసి కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే సరే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.